మొత్తం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా తనుజని క్షమాపణ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇక అసలు విషయానికొచ్చేస్తే పవన్ కళ్యాణ్ ఛాన్స్ దివ్యకిచ్చాడు. దీంతో దివ్య ఏం చేసింది? తనుజని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించేసింది. దీంతో పవన్ కళ్యాణ్ తనుజ దగ్గరికి వెళ్ళి, తనుజ నిజంగా నన్ను క్షమించవా? దివ్య అలా చేస్తదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దివ్య అలా చేస్తదని నాకు తెలుసుంటే నా ఛాన్స్ ఆమెకి ఖచ్చితంగా ఇచ్చుండేవాడినే కాదు. నేనేమనుకున్నానంటే ఆమె కరెక్ట్‌గా ఇమ్మాన్యుయల్‌ని తీసేస్తదేమో. ఎందుకంటే ఆల్రెడీ ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయినప్పుడు మళ్ళీ కెప్టెన్ చేయడు కదా! అనే థాట్‌తో మాత్రమే నేనొచ్చాను. కానీ ఆమె ఇలా నేను తీసేస్తదని అనుకుంటే నేను అసలు ఇచ్చేవాడినే కాదు అంటూ పవన్ కళ్యాణ్‌కి చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ, ఏడుస్తూ క్షమాపణ చెప్తున్నాడు. తనూజ అంతేకాకుండా నువ్వు కూడా చెప్పావు కదా తనూజ దివ్య నన్ను తీయదని చెప్పేసి, దివ్య నాకు సపోర్ట్ చేస్తానన్నది అన్నావు కదా అని నేనంటే ధైర్యంతో ఇచ్చాను. కానీ ఆమె ఇలాంటి కన్నింగ్ గేమ్స్ ఆడుతదని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటూ పవన్ కళ్యాణ్ తనూజ దగ్గర చెప్తుంటే తనూజ అంది, "అరే నువ్వు ఎలాంటోడివో నాకు తెలుసు. సర్లే లీవ్ ఇట్ వదిలేసేయి. తప్పు చేసిందంతా కూడా దివ్య. ఎందుకంటే దివ్య భరణి గారి విషయంలో ఏదో నా మీద పర్సనల్ గ్రజ్ పెట్టుకుంది. సో అది క్లియర్ కట్‌గా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు బయట ఉన్న ఆడియన్స్‌కి కూడా అర్థమవుతుంది. ఏదేమైనా సరే దివ్య చేసింది 100% తప్పు. సో నేను కాకపోయినా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు కూడా గట్టిగానే ఇచ్చుకుంటారు దివ్యకి. కానీ ఒక విషయం ఏంటి అంటే ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం ట్రై చేస్తాను. కానీ 'బిగ్ బాస్' సీజన్ 9లో తప్పకుండా కెప్టెన్ అవుతాను అంటూ పవన్ కళ్యాణ్‌కి ఛాలెంజ్ చేసి చెప్తుంది తనుజ. దీంతో పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఏదేమైనా సరే నువ్వు అనుకుంటే నెరవేరుస్తావు తనుజ. మొత్తానికి నీకైతే సలాం అంటూ తనుజకి సలాం చెప్పి తర్వాత తనుజని క్షమాపణ అడుగుతున్నాడు. ఏదైతే దివ్యకి తన వల్ల ఛాన్స్ ఇచ్చాడనేది. మరి నిజానికి చెప్పాలి అంటే దివ్య అసలు అలా చేయకుండా ఉండుంటే బావుంటుంది. మనమే గేమ్ చూసిన వాళ్ళకే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఆ ప్లేస్‌లో ఎవరైనా ఉంటే ఇమాన్యుయల్‌ని తీసేసి రీతు, తనుజ ఇద్దరూ అవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుండేదని. సో రీతు పరంగా తనుజ చూసుకుంటే అన్ని టాస్క్‌లో కూడా బాగా ఆడుతది. సో ఆ తనుజ అన్నీ చూసుకుని ఉంటే పాపం తనుజ ఈ వారం కెప్టెన్ అయ్యేది. సో ఫైనల్లీ పవన్ కళ్యాణ్ అయితే తనుజ కోసం కన్నీళ్లు పెట్టుకున్న దానిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.